నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై వైసీపీ దాడులు టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి టీడీపీ నేతలు లోకేష్ పెమ్మసాని వ్యాఖ్యలు భారీ ప్రచారానికి వైసీపీ కసరత్తు ఈ నెల 27 నుంచి బస్సు యాత్రలు ప్రజలతో ఇంటరాక్షన్ ప్రతి పార్లమెంటు పరిధిలో సభ ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు ప్రధాని పాల్గొన్న సభలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం అయినా ప్రజాగళం సభ విజయవంతమైందన్న టీడీపీ నేత ధూళిపాళ్ల ప్రధాని సభకు అధికారులు బ్లాంక్ పాసులు ఎలా ఇస్తారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వైసీపీ దాడులు అక్రమ అరెస్టులకు పాల్పడిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి సమావేశంలో పాల్గొన్న లోకేష్ టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నాయకులు తన తల్లిని అవమానించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న మహిళలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలు అకృత్యాలకు తమ ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మొదటి ప్రాధాన్యత దిశగా పనిచేస్తుందన్నారు. 2014 నుంచి 24 వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు బిల్స్ చేస్తాం కోర్టులో కేసులు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి వెళ్ళనీయకుండా చేశారు. ఓన్లీ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తానని కూడా అన్నారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. మంత్రి పదవి ఎక్కువ ఇవ్వలేదు, అదందరూ తెలిసిన విషయమే. డబ్బులు బడ్జెట్లో కేటాయింపు జరిగింది, కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. రెండో విషయం, ఎన్నికల ముందర అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ అందరం చూస్తున్నాం. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రులు. అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు, కర్నూలులోకి ఎటుకేయలేదు, అమరావతిని నాశనం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు. ఒక మాట చెప్పండి, చాలా చాలా బాధేస్తుంది. అదే కానీ అమరావతి కనీసం బాబు గారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈ రోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయాయి. జనరల్ గా కంపెనీస్ కానీ ఎంప్లాయీస్ కానీ దే ప్రిఫర్ టు స్టే దేర్. కన్విక్షన్ ఉన్నటువంటి లీడర్స్ ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు వాళ్ళు ఇక్కడ పెట్టడానికి ఇష్టపడలేదంట. ఫస్ట్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడికి వచ్చి మేమేం చేస్తామని. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు ఆయన దగ్గర మీకు ఒక మంచి లెగసీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండబోతుంది అనే విధంగా చేసి అన్ని ఇచ్చి కన్విన్స్ చేస్తే వాళ్ళు వచ్చి పెట్టారు. అలాంటి 3 యూనివర్సిటీలు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మార్చి 30 వరకు జరిగే ఎగ్జామ్స్ కు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 147 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి విద్యార్థిని చెక్ చేసిన తర్వాతనే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు.
మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర నెల రోజుల పాటు సాగనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలతో ఇంటరాక్షన్, బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికను రూపొందించినట్లు ఎమ్మెల్సీ తలసిల రఘురాం తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలతో సీఎం మమేకమై సలహాలు, సూచనలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ నెల 26 లేదా 27 నుంచి ఈ యాత్ర ఉంటుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడున్న మేధావులు, స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్, మొదటి 4-5 రోజుల షెడ్యూల్ను కూడా రేపు రిలీజ్ చేస్తాం. అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే పాల్గొంటారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్లమెంట్ అభ్యర్థులు, ఒక పార్లమెంట్ అంటే ఒక జిల్లా, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు. చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగళం ఎన్డీఏ తొలి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడిందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి, దోపిడీలో అధికార పార్టీ నేతలు పోటీ పడ్డారని సభ ద్వారా ప్రధాని స్పష్టం చేశారని తెలిపారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి స్పష్టం చేశారు. కుంటుపడిందనేది చెప్పడం జరిగింది. అలాగే అవినీతి, దోపిడీలో ఈ ప్రభుత్వంలో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజాగ్రహం అనేది విస్పష్టంగా ఈ సభలో పాల్గొన్న ప్రజలను చూస్తేనే ఎంత ఆగ్రహంతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది, కళ్ళకు కట్టినట్టు కూడా అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అరాచక పాలనకి అంతం పలికేదానికి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేయటానికి, ఈ అరాచక పాలనకి అంతం చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగానికి ఉందా లేదా? 2, అలాగే ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు, 100 ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం, బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది. చిలకలూరుపేట ప్రజాగళం బహిరంగ సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్ పాసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 3 పార్టీల కలయిక ప్రజలకు మేలు చేస్తుందన్న మనోహర్ త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారన్నారు. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు. పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈ కలయిక చాలామందికి నచ్చదు. రకరకాలుగా వివిధ కోణాల నుంచి ఇబ్బంది పెట్టడానికి కోసమో అనుమానాలు సృష్టించడం కోసమో సోషల్ మీడియా ద్వారా కావాలని చెప్పి కొన్ని విషయాలు వీళ్ళు ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక విష ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని దయచేసి మీరందరూ కూడా పట్టించుకోవడమే కాదు, ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పదవుల కోసమో సీట్ల కోసం కాదు ఈ పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తు కుదుర్చుకుంది ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, మంచి రోజులు రావాలి మన ఆంధ్రప్రదేశ్కి అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా ముందుకెళ్తాం. ఈ రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 4:57 ఇఫ్తార్ సాయంత్రం 6:24 14 నెలల కఠోర ఉపవాస దీక్షలను జైన్ సాధ్వీలు విరమించారు. అరణాలపేటలోని జైన్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 70 మంది సాధ్వీలు దీక్షా విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డితో పాటు స్థానిక కార్పొరేటర్లు, ఇతర నాయకులు, జైనులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మంత్రి రజని, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి ఆకాంక్షించారు. ఎప్పుడు కూడా మేమందరం కూడా మీలో మీ కుటుంబ సభ్యులాగా ఉండాలనే ఆలోచన భావంతోనే ముందుకు సాగే వ్యక్తులు తప్పనిసరిగా మీకు తోడుగా నీడగా ఉండే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈ నగరంలో మార్వాడికి సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా సంపూర్ణమైనటువంటి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డిగా ఆయన ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించగలిగినటువంటి స్థితిలో ముందుకు సాగుతూ ఉన్నాం. అందుకే మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మంచి జరగాలని, మీరందరూ కూడా కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి ఇక్కడ अच्छी तरह से दर्शन करवा के और आप सभी को मिलना मुझे बहुत खुशी लगती है। यहाँ पे मैं और अप्पिरेड्डी भैया और यहाँ के कॉर्पोरेटर्स और वाईएसआर कांग्रेस पार्टी के जो इम्पोर्टेंट लीडर्स हैं, हम सब लोग आपसे मिलने के लिए आए हैं। आप सभी की ब्लेसिंग्स और आप सभी की ब्लेसिंग्स हम सभी लोगों को भी हम लोग चाहते हैं। और आपको मालूम है कि मैं यहाँ पे हमारे गुंटूर वेस्ट से आने वाले इलेक्शन में वाईएसआर कांग्रेस पार्टी की तरफ से मैं कंटेस्ट कर रही हूँ। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా వంచిన ప్రధాని మోడీ ప్రజాగళం సభలో బీజేపీకి ఓటు వేసి కేంద్రంలో మూడోసారి గెలిపించాలని అడగడం సిగ్గుచేటని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. సిబిఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ అతిపెద్ద స్కామ్ కు పాల్పడిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్ ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీకి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేనలకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే అని ప్రధాని మోడీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్పై షర్మిల పోరాడుతుందని, అదే సభలో చంద్రబాబు మాట్లాడిన విషయం ప్రజలు విన్నారని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన సంస్థల పేర్లు మాత్రమే మోడీ చదివారని, అవి ఎక్కడా ఇంకా నిర్మాణం కాలేదని మస్తాన్ వలి అన్నారు. ఈ మూడు కూడా బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ అంటే బాబు, జగన్, పవన్. ఈ మూడు కలిసి ఉన్నదే బీజేపీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. నేను నేరుగా అడిగా నరేంద్ర మోడీ గారు నిన్న, మీరు ఈ రాష్ట్రానికి నేను చెప్పిన ఈ అంశాల్లో ఏదైనా ఒక అంశం పూర్తి చేశామని చెప్పండి. 11 విద్యా సంస్థలు ఇచ్చామన్నారు. చట్టంలో పెడితే ఈ రోజు కూడా ఒక్క దానికి గోడలు కట్టిన పాప అనుకోవాలా. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ గుంటూరు ఎంపీగా జల్ది అనిల్ కుమార్ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు తెలిపారు. నగరంలో జరిగిన ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో చెన్నకేశవులు పాల్గొన్నారు. జల్ది అనిల్ గత 10 సంవత్సరాలుగా సేవారంగంలో ఉంటూ దళితుల సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. అనిల్ను ఎంపీ చేస్తే మరింతగా సేవా కార్యక్రమాలను చేస్తాడనే ఉద్దేశంతో పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా నియమించినందుకు అనిల్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీతో పాటు
ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని కొన్ని పార్టీలు ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది. అందులో జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మణ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ గారు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ కె శివభాగ్యరావు గారు, అదేవిధంగా ఇంకా కొన్ని పార్టీలు ఏర్పడి ఉన్నాయి. ఈ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే 2014 నుంచి 19 వరకు ఏర్పడ్డ ప్రభుత్వం కానీ 19 నుండి 24 వరకు ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిరంకుశ పరిపాలన చేస్తూ కుటుంబ పరిపాలన వైపు పరుగులెత్తుతూ దోచుకోవడం తప్పిస్తే వేరేది లేనందువల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యవాదులంతా ఏకం అవ్వాల్సిన అవసరం ఏర్పడి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడవడం జరిగింది. కాబట్టి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగం అందించిన ఫలాలన్నీ పేదవాడికి సామాన్యుడికి చేరేలాగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించడం, ఉద్యోగం కల్పించడం, సామాన్యుడి యొక్క ఆర్థిక స్తోమతను పెంచే విధంగా చర్యలు తీసుకోవడం, అంటే సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు అందించి మరి రిటైర్డ్ భాగ్యరావు గారు అయితేనేమి వీళ్ళందరూ కలిసి మౌనం చాలా ప్రమాదకరం అని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి సామాన్య మానవుడు కూడా చట్టసభల్లో రావాలనే ఉద్దేశంతో యువతని ముందుకు తీసుకెళ్తా మరి నాకు గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా రెవెన్యూ అధికారులు ఎలా ధృవీకరిస్తారని జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ కుమార్ ప్రశ్నించారు. కనపర్తి మస్తాన్ అనే వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసి రిటైర్డ్ అయి ఇంకా జీవించి ఉంటే లావణ్య, శివప్రసాద్ అనే వ్యక్తులు తప్పుడు ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. బాధితుడికి న్యాయం చేసి ఇలా తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద బాధితుడితో కలిసి నిరసన తెలిపారు. ఎవరైతే కనపర్తి మస్తాన్ అనే వ్యక్తి చచ్చిపోయాడు, ఆనందపేట సమాధుల దొడ్లో సమాధి చేయబడ్డాడు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం అని తప్పుడు ఆరోపణలు చేశారో, అసత్య అభూత కల్పనల ఆరోపణలు చేశారో, బతికున్న మనిషిని చంపేశారో, ఆ మనిషి ఈరోజు బతికొచ్చాడు. కాబట్టి దయచేసి రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మా జనం పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే కనపర్తి మస్తాన్ చచ్చిపోయాడని చెప్పి ఆరోపణ చేశారో సదరు సజ్జా లావణ్య మరి దామా శివప్రసాదులపై తక్షణమే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద మా ముద్దాయిలు అరెస్ట్ చేయాలని చెప్పేసి కనపర్తి మస్తాన్ గారే స్వయంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ కర్నుమా మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అంజుమన్ ఇస్లామియా అధ్యక్షులు అబ్దుల్ కర్నుమా అన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో తరవీ నమాజు 7 రోజుల్లో పూర్తయిన సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అహ్మద్ మరియు ఇతరుల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంజుమన్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం, డైరెక్టర్ హిదాయతుల్లా మరియు తదితరులు పాల్గొన్నారు. అంజుమాన్ కమిటీ వారికి హనుమ గారు, సలాం గారు, హిదాయత్ గారు, ఇతర పెద్దలందరూ కూడా సందర్భంగా వాళ్ళందరూ కూడా అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్క సోదరుడికి మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నిజంగానే యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ రంజాన్ మాసం చాలా ఘనంగా సోదరులందరూ కూడా జరుపుకోవటం, ఆ అల్లా దీవెనల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేయటం, ఆ అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మెండుగా ఉండాలని, అలాగే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి మరి 7 రోజులలో పూర్తి ఖురాన్ పఠనం, తరావీ నమాజు ముగిస్తున్న సందర్భంగా మరి ఈరోజు ఇఫ్తారీ దావత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తారీ దావత్ లో మరి మన కాబోయే ఎంపీ గారు కిలారి రోసయ్య గారు మరి నగర పెద్దలందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా పూజలు కూడా చేయడం జరిగింది, ఆ అల్లాని వేడుకోవడం కూడా జరిగింది. ఈ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని చెప్పి, ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఒక్క ముస్లింలు కూడా ఆనందంతో వాళ్ళ జీవితాలు వెలగాలని చెప్పి ప్రత్యేక దువా చేసి మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ప్రత్యేకంగా దువా చేయడం జరిగింది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని
జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చోకూరి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రభాత్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజాతో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల ఖర్చులు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కమిషనర్ కీర్తి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్ఓ మాట్లాడుతూ ఎన్నికల విధులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ కేటాయించిన విధుల పట్ల అంకితభావం, బాధ్యతగా లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి కేఎస్ఆర్టీ మున్సిపల్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షను సోమవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీసు జరగకుండా చూడాలని డీఈఓ పి శైలజను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 29,126 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 27,268 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,250 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కా అమలుపై జీఎంసీలో ప్రత్యేక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ మేరకు నగరంలో ఇప్పటికే రాజకీయ పార్టీల బ్యానర్లు, హోర్డింగ్స్, పోస్టర్స్ తొలగించామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో లోపాలు గుర్తిస్తే ప్రజలు వెంటనే కంప్లైంట్ సెల్ 9849908391కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా రైతు సోదరులు మార్కెట్ యార్డ్ నందు తమ ఎండుమిర్చిని అమ్ముకొని నగదు రూపంలో తీసుకుని వెళ్లేప్పుడు కమిషన్ వ్యాపారి నుంచి తప్పనిసరిగా తట్పట్టిని పొంది సంబంధిత నగదును తీసుకెళ్లాల్సిందిగా ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు సూచించారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలోని 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు గెలుచుకుంటుందని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ అన్నారు. త్రిమూర్తుల కలయికతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై వైసీపీ దాడులు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. టీడీపీ నేతలు లోకేష్, పెమ్మసాని వ్యాఖ్యలు. భారీ ప్రచారానికి వైసీపీ కసరత్తు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్రలు, ప్రజలతో ఇంటరాక్షన్. ప్రతి పార్లమెంటు పరిధిలో సభ. ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు. ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు. ప్రధాని పాల్గొన్న సభలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం. అయినా ప్రజాగళం సభ విజయవంతమైందన్న టీడీపీ నేత ధూళిపాళ్ల. ప్రధాని సభకు అధికారులు బ్లాంక్ పాసులు ఎలా ఇస్తారు? జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.